అలాగే మొలకల చెరువు జరిగినటువంటి సంఘటనల మీదట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద ఒక ఇన్వెస్టిగేషన్కి సిట్ వేసాం. సిట్ చాలా ముమ్మరంగా దానికి సంబంధించి స్పీడ్గా వెళ్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు ల్యాబ్కి ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి శాంపిల్స్ పంపించిన మీదట ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కాని పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది. దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఏవో వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు, ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలానా వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు. దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు, ఆయన మా ఇంటికి వచ్చాడని. ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే, జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం. అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం. దానికోసమే ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం. అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్లోనే స్కాన్ చేసుకోవచ్చు. ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర లక్షల్లో జరిగినాయి. ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్ లో అక్రమ మద్యం క్లియర్ గా క్లారిటీగా ఉంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే హలోగ్రామ్ గానీ ఆ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ గానీ తీసేసి ఇప్పుడు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా మరి పేర్నాని గారు అనుకుంటా నేను పెట్టి మాట్లాడుతాను. మీకు చెప్తా ఉన్నాం 2014-19 కూడా హలోగ్రామ్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ నడిపాం. ప్రతి షాప్ లో కూడా బిల్లింగ్ దాని ద్వారా చేయించాం. ప్రతి షాప్ కి కంప్యూటర్ పెట్టించాం. ఆ రోజున ప్రతి బాటిల్ కూడా మేము ఆ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో నడిపించాం. కానీ 1924లో ఆ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తం చేసి గవర్నమెంట్ షాపుల పేరుతో అక్కడ అటువంటి కనీసం ఫ్రిడ్జ్లు కూడా పెట్టలేము. మీరు ఇంకా కంప్యూటర్లు ఎక్కడ పెడతారు? ఆ రకంగా ఇష్టారాజ్యంగా చేసి ఇవాళ కొంతమంది వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించి వాళ్ళే చెప్తా ఉన్నారు, మమ్మల్ని గత ప్రభుత్వంలో మేము ప్రోత్సహించామని. ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొత్తం సిస్టమ్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి భయపడిపోయారు చాలా మంది, రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు. ఇవాళ బార్డర్స్ లో కూడా పర్ఫెక్ట్ చెకింగ్లు పెట్టాం. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ ఏదో తీసుకొచ్చాను. మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు డిపార్ట్మెంట్ దీన్ని చెకప్స్ చేస్తాయి. ర్యాండమ్ చెకప్స్ జరిగినాయి. కావాలంటే మీకు ఆ డేటా మొత్తం కావాలంటే ఇస్తాం. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి పచ్చి అబద్ధాలు, అసలు ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా, ఆ టెక్నాలజీ ఏదో వాళ్ళు తీసుకొచ్చినట్టుగా దాన్ని మళ్ళీ మేము ఇప్పుడు ఆపేసామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తే డెఫినెట్గా దీనికి చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మాట్లాడిన ప్రతి మాటకి చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.